జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల చైతన్యోద్యమ వ్యాప్తికి పాఠశాలల స్థాయి నుండి విశేషంగా కృషి చేసిన అజిత్ సి నాయర్ను పౌర సంక్షేమ సంఘం దుశాలువాలతో సత్కరించి అభినందన పత్రాన్ని అందజేసింది. కాకినాడ మున్సిపల్ మరియు మండల వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన పిఎస్ఆర్కే తిమ్మాజీరావు, హేజీబు సత్యనారాయణ వంటి పెద్దల మార్గదర్శకత్వంలో 1990వ దశకం నుండి మౌంట్ కార్మల్ స్కూల్లో విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాల్లో హెచ్ఎస్ రామకృష్ణ ప్రత్యేక వారోత్సవాల ఏర్పాటు ద్వారా అవగాహన పెంచడం ప్రారంభం కాగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్ కన్స్యూమర్స్ క్లబ్లో ఏర్పాటు చేసే స్థాయికి వృద్ధి చెందిందని, ఇందుకు ప్రముఖ విద్యావేత్త అజిత్ సి నాయర్ విశేష కృషి చేశారని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రపంచం యావత్తూ కూడా వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తయారు చేసినటువంటి భారత పార్లమెంటు చట్టాల ద్వారాగా అటు వ్యాపారస్తుడికి కూడా ప్రయోజనం కలగాలి, ఇటు వినియోగదారుడికి కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా వారికి కూడా మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడే సమాజంగా ఈ భారత న్యాయ చట్టాల ద్వారా మేలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి వినియోగదారుల చట్టానికి సంబంధించినటువంటిది నవీకరణ చేసినటువంటి భారత ప్రభుత్వం ద్వారా వినియోగదారులకి ఎంతగానో మేలు జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి విషయాలని ప్రాథమిక స్థాయి నుంచి కూడా పిల్లలకి అందరికీ కూడా బాల్య దశలో నుంచి యవ్వన దశలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనం ఈ సమాచారాన్ని బుక్లెట్ల ద్వారా వాళ్ళకి అందజేసినట్లయితే భవిష్యత్తులో వీరు భావి భారత పౌరులుగా వినియోగదారుల రక్షణ చట్టం గురించి తెలుసుకోవడం, వాటి ప్రయోజనాల్ని సమాజానికి అందించడం కోసం వారు అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా ఈ యొక్క 24వ తేదీని జాతీయ వినియోగదారుల దినోత్సవంగా భావించి ఏడాది పొడవునా కూడా ప్రతి నెల 24వ తారీఖున ఒక ప్రధానమైనటువంటి సెంటర్లో మరి బాలబాలికలకి, యువకులకి, విద్యార్థులకి అందరికీ కూడా అవగాహన కలిగేటువంటి విధంగా బుక్లెట్స్ పంపిణీ చేస్తూ ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పూర్వకాలంలో పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు కాకినాడ నగరంలో ఎనలేనటువంటి సేవలు చేశారు మహానుభావులు. అదేవిధంగా హేజీబు సత్యనారాయణ గారు, వారు కూడా అద్భుతమైనటువంటి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూడా వయసును లెక్క చేయకుండా ఎంతో ఇదోదికమైనటువంటి సేవలు అందించారు. వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని అప్పట్లో హెచ్ఎస్ రామకృష్ణ గారు కాకినాడ నగరంలో ఈ యొక్క మౌంట్ కార్మల్ స్కూల్లో అజిత్ సి నాయర్ గారి యొక్క పిలుపు మేరకి ఇక్కడ ప్రతి ఏడాది కూడా విద్యార్థులకి అవగాహన కలిగించేటువంటి వాతావరణాన్ని మరి పెద్దలు కల్పించారు. మరి తద్వారాగా వారు యువకులు అయిన తర్వాత, మరి భావి భారత పౌరులు అయిన తర్వాత ఈ వినియోగదారుల రక్షణ చట్టం మీద మంచి అవగాహన కలిగినటువంటి పౌరులుగా తయారయ్యి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా విదేశాల్లో కూడా వారు స్థిరపడ్డారు. ఇటువంటి కార్యాచరణ ప్రతి స్కూల్లోనూ రావాలని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం భావిస్తూ ఆనాటి విషయాల్ని గుర్తుపెట్టుకుంటూ అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారి హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సందర్భంగానే ఈ యొక్క జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని అజిత్ సి నాయర్ గారిని కాకినాడ పౌర సంక్షేమ సంఘం వారిని గుర్తుపెట్టుకుని అభినందిస్తూ సత్కరిస్తూ ఈ యొక్క ఆదర్శప్రాయాన్ని ప్రతి పాఠశాలలోనూ కూడా, ప్రభుత్వ పాఠశాలలను, ప్రైవేటు పాఠశాలను కూడా కొనసాగించేటువంటి తీర్మానం కాకినాడ పౌర సంక్షేమ సంఘం మరి చేపడుతూ అభినందన పత్రాన్ని వారికి అందించడం జరిగింది. జై భారత్.